మీరు మీ ఫోన్ ద్వారా కరెంటు బిల్లులను కడితే ఎలాంటి పెనాల్టీలను కట్టనవసరం ఉండదు. ఇప్పుడు మీరు ఫోన్పే ద్వారా కరెంటు బిల్లును ఎలా చెల్లించాలో తెలుసుకుందాం. ముందుగా ఫోన్పే యాప్ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఫోన్పే అని కనిపిస్తున్నది, దీన్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా కనిపిస్తున్నది. ఇక్కడ రీఛార్జ్ అండ్ పే బిల్స్ సెక్షన్లో ఇక్కడ కరెంటు బల్బు రూపంలో ఒక గుర్తు కనబడుతుంది. దీని ద్వారా మన కరెంటు బిల్లును మనం చెల్లించవచ్చు. సో దీనిపైన నొక్కాలి. ఈ విధంగా నొక్కగానే మీకు ఇక్కడ నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ అని కనిపిస్తున్నది, దీనిపైన నొక్కాలి. ఇక్కడ మీరు మీ కరెంటు బిల్లు పైన ఉన్న యూనిక్ సర్వీస్ నంబర్ని ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. ఇది నా కరెంటు బిల్లు. ఇక్కడ నా కరెంటు బిల్లులో ఇక్కడ పెద్దగా కనిపిస్తున్నది యూఎస్సి నంబర్ అని, నంబర్ 14651538. ఈ నంబర్ అక్కడ టైప్ చేస్తే మనం మన కరెంటు బిల్లును కట్టుకోవచ్చు. ఇక్కడ ఆ యూఎస్సి నంబర్ని టైప్ చేయవలసి ఉంటుంది. 14651538. ఇక్కడ ఈ విధంగా మనం ఎంటర్ చేయగానే ఇక్కడ కన్ఫర్మ్ అని చూపిస్తుంది. ఈ కన్ఫర్మ్ బటన్ పైన ప్రెస్ చేయాలి. ఈ విధంగా ఇక్కడ మన కస్టమర్ నేమ్, ఎవరు వాడుతున్నారు, ఆ సర్వీస్ ఎవరి పేరు పైన ఉన్నదని కనిపిస్తున్నది. ఆ కరెంటు బిల్లు పైన ఎంత అమౌంట్ ఉన్నదని కనిపిస్తుంది. సో నేను ఇప్పుడు ఈ ఫోన్పే యాప్ ద్వారా నాకు 2 బ్యాంకులు అటాచ్ అయి ఉన్నాయి. సో హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఎస్బీఐ బ్యాంకు. సో నేను ఏ బ్యాంక్ ద్వారానైనా నేను కట్టుకోవచ్చు. అదేవిధంగా ఒకవేళ మీకు డెబిట్ కార్డ్ ద్వారా కట్టుకోవాల్సి అనిపిస్తే ఇక్కడ మీ కార్డు నంబర్, మంత్, ఇయర్, సివివి నంబర్ని టైప్ చేయాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డు ద్వారా కూడా సేమ్ అదే ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. నేను భీమ్ యూపీఐ అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ద్వారా కట్టదలుచుకున్నాను. సో నేను ఇక్కడ జస్ట్ పే బిల్లు నొక్కేస్తే సరిపోతుంది. ఇక్కడ నేను పే బిల్ అని కొట్టగానే నాకు ఒక పిన్ అనేది అడుగుతున్నది. నా పిన్ నెంబర్ నేను ఇక్కడ కొడతాను. సో ఇప్పుడు నేను నా కరెంటు బిల్లుని సక్సెస్ఫుల్గా నేను పేమెంట్ చేశాను. దీన్ని మీరు ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుంటే సరిపోతుంది.